ఓకే, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, అబ్బాయికి కుజు దోషం ఉంది అని చెప్పారు. ఆ డీటెయిల్స్ని అందులో నేను చెప్పాను, ఆ వెబ్సైట్లో కుజు ఇప్పుడు చూపించింది అనమాట. ఇప్పుడున్న సమాజంలో అయితే ఆ కుజు దోషం ఉంది అంటే నేను ఇంకొక సైట్లోకి వెళ్ళి చూపించాను. కుజు దోషం ఉంటే అదే అబ్బాయి 12వ భావంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజు దోషం ఉంది అని సాఫ్ట్వేర్ చెప్తుంది. తర్వాత మినహాయింపులు ఇస్తుంది. అబ్బాయి శ్రవణ నక్షత్రంలో పుట్టినందువల్ల పోతే ఇంకొకటి అతనికి ఎగ్జామ్షన్ ఏంటంటే అబ్బాయి రాశి కాదు, కుజుడు 12వ భావంలో ఉన్నప్పుడు సొంత రాశిలో ఉంటే, కుజుడు సొంత రాశిలో ఉంటే ఉండదు, కుజు దోషం ఉండదు. ఓకే, ఆ శ్రవణ నక్షత్రంలో పుట్టినందువల్ల కుజు దోషం లేదు అని కొంతమంది చెప్పారు. అది మీరు ఆన్లైన్లో నేను చూపిస్తాను. ఆయన శ్రీకాంత్ శర్మ, ఆయన కొన్ని నక్షత్రాలకి, కొన్ని కర్కాటక లగ్నము, సింహ లగ్నము, కొన్ని రాసుల పేర్లు చెప్పారు. ఏంటంటే మిథున, కన్య, ధనుస్సు, మీనం, ఈ రాసుల్లో జన్మించిన వాళ్ళకి ఉండదు అని చెప్పేసి, కుజ దోషము ఉండదు. ఓకే, నేను మీకేం చూపిస్తానంటే ఇప్పుడు నేనేం చెప్పాను, ఆ అబ్బాయికి అది అతని జన్మలగ్నం ఏంటి, జన్మలగ్నంలో లగ్నాధిపతి కుజుడు శుభమా, కుజుడు లగ్నాధిపతి కుజుడు, కానీ 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు. 12వ స్థానంలో కుజుడు ఉంటే, 12వ భావంలో కుజుడు ఉంటే కుజుడు శుభగ్రహమా పాపగ్రహమా అన్నది మనకి క్లియర్ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. సో నేను చదవలేదు జ్యోతిష్యం, కానీ నేను చూసి కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటే ఈ కుజు దోషానికి ముఖ్యమైన కారణము కుజుడు పాపిగ్రహంగా ఉంటే అవుతుంది. స్థానాలు 1, 2, 4, 5, 7, 8, 12 అన్నారు కదా. అబ్బాయికి 12లో ఉన్నాడు. 12లో ఉన్నప్పుడు ఫస్ట్ మనకి అది కుజుడు పాప్య శుభమా తెలుసుకోవాలి. కాబట్టి దానికి నేనేం చేశాను, అబ్బాయి డీటెయిల్స్ ఓకే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, అబ్బాయి నేను అదే పేరు వేసాను. ఏం పేరు అది, ఫిబ్రవరి 5, 2000 ఉదయం 11:30 అదే టైం తీసుకున్నాను, విజయవాడ. ఓకే, ఇప్పుడు ఈ అబ్బాయికి శుభగ్రహాలు తెలుసుకోవచ్చు, అదృష్ట విషయాలు. ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ చూడండి అదృష్ట గ్రహాలు బృహస్పతి, సూర్యుడు, కుజుడు. బృహస్పతి, సూర్యుడు, కుజుడు. బృహస్పతి, సూర్యుడు, కుజుడు అంటే మనకు కావాల్సింది ఏంది, కుజుడిని ఏమంటారంటే మార్స్ అని అంటారు, కుజుడు అంటారు, అంగారకుడు అంటారు. సో అబ్బాయికి కుజుడు 12వ భావంలో ఉన్నాడు. అంటే 12వ భావంలో ఉంటే ఏంటి, కుజు దోషం కదా. కానీ కుజుడు ఇక్కడ శుభగ్రహం, అదృష్ట గ్రహాలు. మీకు అదృష్ట గ్రహాలు అంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ సరే శుభగ్రహాలకు వెళ్దాం. అంటే కొంతమంది అదృష్టగా అంటే అవి వేరుగా అనుకుంటుంటారు, అయితే శుభగ్రహాల్లోకి వెళ్దాం మనం. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి, మీరు మేష లగ్నంలో జన్మించారు. మనం లగ్నం గురించి మాట్లాడాము. అబ్బాయిది మేష లగ్నం, లగ్నాధిపతి కుజుడు ఏ భావంలో ఉన్నాడు, 12వ భావంలో ఉన్నాడు. అది అందువల్ల కుజు దోషం అన్నారు కదా, 12వ భావం అంటే. ఇక్కడ చూడండి శుభగ్రహాలు కుజ, సూర్య, గురు, చంద్ర, వీళ్ళు శుభగ్రహాలు. అయితే ఈ అబ్బాయికి కుజుడు శుభుడైనప్పుడు కుజు దోషం ఎందుకు లేదు అంటే శ్రవణ నక్షత్రంలో జన్మించాడు. సాఫ్ట్వేర్ నేనేం చెప్పాను, సాఫ్ట్వేర్ 12వ భావం చూడంలోనే కుజు దోషం ఉంటుంది. అది చూసి భయపడద్దు, మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపు ఏంటి, శ్రవణ నక్షత్రం. ఇప్పుడు మీకు ఇది క్లియర్ చేశాను. ఈ అబ్బాయి శుభగ్రహాలు కుజుడు, సూర్యుడు, గురుడు, చంద్రుడు. దీనికి లెక్కలు ఉన్నాయి. ఈ కుజ, సూర్య ఇవే ఎందుకు శుభగ్రహాలు అవుతాయి, మిగతా ఎందుకు పాపగ్రహాలు అవుతాయి అంటే దానికి చెప్తాను. నేను కొంత చదివాను, మీకు చెప్తాను. మీకు ప్రమాణాలు చూపిస్తాను. ఉన్నారు చాలా మంది మన హైదరాబాద్ నుంచి, గతి అంటే గోపాల్ సార్ ఉన్నారు, గతి ఆస్ట్రాలజీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఇందాక శ్రీనాథ్ శర్మ సార్ చూపించాను, నేను వీడియోలు చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇతను క్లియర్ అయిపోయింది. కుజుడు ఇక్కడ వచ్చేసి శుభగ్రహం.
సో మనం అతని లగ్న చార్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ లగ్న మనం డిస్కస్ చేద్దామా. లగ్న చార్ట్కి వెళ్ళాలి అంటే మీరు గ్రహస్థితులకు వెళ్ళాలి, ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చేసి వాటిలో కాదు, ఇక్కడ మీకు ఆయన లగ్నం కావాలి అంటే చెప్తుంది. ఇక్కడ లగ్నం ఏది అనేది భావస్థితిలో ఉంటుంది. భావస్థితి లగ్నం మేషం అతనికి. ఓకే, అతను మేషం ఏంటి, అతని లగ్నం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అతని రాశి, నేనేం చెప్పాను, అతని రాశి వచ్చేసి శ్రవణం అని చెప్పాను. నక్షత్రం శ్రవణం అని చెప్పాను. నక్షత్రం శ్రవణం 3వ పాదం, రాశి మకర రాశి. ఓకే, ఈ గుర్తుపెట్టుకోండి, మకర రాశి శ్రవణము. ఓకే, అతనికి ఇప్పుడు నేను శుభగ్రహాలు చెప్పాను. ఇప్పుడు మనం వెళ్దాం అతని లగ్న కుండలికి వెళ్ళి. ఇది ఆయన అబ్బాయి లగ్న కుండలి. ఎప్పుడైనా మీరు చదివేటప్పుడు లగ్న కుండలి మీరు అర్థం చేసుకోవడానికి కొన్ని అర్థం చేసుకోండి. ఎక్కడైతే లా ఉంటుందా, కొంతమంది లా పెడతారు, లేకపోతే స్టార్లు వేస్తారు, కొంతమంది అలా క్రాస్ మార్కులు రాస్తారు, ప్యారలల్ లైన్స్ వేస్తారు, అది లగ్నం. అక్కడి నుంచి నంబర్లు స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడి నుంచి లగ్నం అంటే ఇది మేషం. మీకు తెలియాలి ఎన్ని రాసులు, ఫస్ట్ మీకు రాసులు తెలియాలి. ఇది మేష రాశి. నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిథున రాశి, కర్కాటక రాశి, సింహ రాశి, కన్యా రాశి, తులా రాశి, వృశ్చిక రాశి, ధను రాశి, ధను అంటారు, ధనుస్సు అంటారు. ఇక్కడ వచ్చేసి మకర రాశి, ఇక్కడికి వచ్చేసి కుంభరాశి, మీనరాశి. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మీరు తెలుగు తెలుసుకోండి. ఇక్కడ వచ్చేసి ఏరీస్ అంటారు, ఏరీస్ అండ్ టౌరస్ అంటే వృషభం. ఇక్కడ వచ్చి మిథునం అంటే జెమిని అంటారు. ఇక్కడ వచ్చి క్యాన్సర్, కర్కాటకం క్యాన్సర్. ఇక్కడ వచ్చేసి సింహ లియో, కన్యా విర్గో, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి తుల అంటే ఏమంటారంటే, తులని ఇంగ్లీష్లో ఇక్కడ ఉంటాయి, తుల ఇక్కడ రాశారు. ఏరీస్ అంటే వచ్చేసి మీకు మేషరాశి, వృషభ రాశి, జెమిని అంటే మిథున, కర్కాటకం క్యాన్సర్, లియో అంటే సింహరాశి, విర్గో అంటే కన్యా రాశి, లిబ్రా అంటే తులారాశి, స్కార్పియో అంటే వృశ్చికం, సజిటేరియస్ అంటే ధనురాశి, అంతా ఒకటి, క్యాప్రికార్న్ అంటే మకర రాశి, అక్వేరియస్ అంటే కుంభరాశి, పిసెస్ అంటే మీనరాశి. ఓకే, ఇప్పుడు నేను దీనికి శుభగ్రహాలు మీకు చెప్పాను. శుభగ్రహాలు కుజుడు నేను 12వ భావంలో ఉన్నాడని చెప్పాను కదా. ఈ 12వ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, 12వ భావంలో ఉన్నాడు అనగానే నీ కుజు దోషం అంటది. తర్వాత మినహాయింపులు చూస్తుంది. మినహాయింపులు ఏంటి, ఇతను శ్రావణ నక్షత్రంలో పుట్టాడు. కొన్ని నక్షత్రాలు చెప్పాను. ఇప్పుడు నేను శ్రీకాంత్ శర్మ గారి వీడియో చూపిస్తాను మీకు. కాబట్టి ఇక్కడ మినహాయింపు, ఈయనకి కుజు దోషం లేదు. ఇక్కడ ఒకటి వచ్చేసి కుజుడు పాపి ఉన్నా శుభంగా ఉన్నా, కానీ అసలు శ్రవణ నక్షత్రం వాళ్ళకే కుజు దోషం లేదు. ఇంకా పాపి లేదు, పుణ్యం లేదు. ఓకే, అవన్నీ తర్వాత సంగతులు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి కుజు దోషం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, శుభగ్రహాలు కుజుడు ఎలా శుభుడయ్యాడు, లగ్నాధిపతి. ఇక్కడ అంటే లగ్నాధిపతి, మేష లగ్నాధిపతి, రాశి అధిపతి కుజుడు. ఎందుకంటే మేషానికి ఇక్కడ ఉన్న వృశ్చికానికి కుజుడు అధిపతి. ఇక్కడ ఉన్న 3 అంటే బుధుడు, ఇక్కడ వచ్చి మిథునానికి, ఇక్కడ ఉన్నటువంటి కన్యకి బుధుడు అధిపతి. ఇక్కడ ఉన్న వృషభానికి, ఇక్కడ ఉన్న తులాకి శుక్రుడు అధిపతి. ఇక్కడ ఉన్నటువంటి ధనుస్సుకి, ఇక్కడ ఉన్నటువంటి మీనానికి గురుడు అధిపతి. ఇక్కడ ఉన్నటువంటి కుంభకి, ఇక్కడ ఉన్న మకరానికి శని అధిపతి. అట్లా ఉన్నాయి కొన్ని రాశి అధిపతులు, అది మీరు నేర్చుకోవాలి. ఇక్కడ వచ్చి లగ్నాధిపతి, రాశి అధిపతి, ఇక్కడ మీకు కుజుడు. ఓకే, అయితే మనకి ఇప్పుడు పాయింట్ ఏంటి, కుజుడు శుభుడు ఎట్లా, లగ్నాధిపతి శుభుడు. ఇక్కడ కొన్ని చెప్తారు జ్యోతిష్యంలో, కోణాధిపతులు ఎప్పుడు కూడా స్థిర శుభులు. కోణాధిపతులు ఎక్కడి నుంచి లగ్నం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కోణాధిపతులు 1, 5, 5, 9 వీటిని ఏమంటారంటే కోణాధిపతులు, ఎప్పుడు కూడా స్థిర శుభులు. సో ఇక్కడ 1 అంటే 1 ఎవరు, కుజుడు. ఓకే, 5 ఎవరు, సింహరాశికి సూర్యుడు శుభుడు. 9 వచ్చేసి ఏంటిది, ఇక్కడ ధనురాశికి గురువు. కాబట్టి కుజుడు, సూర్యుడు,